హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు రైల్వే నుంచి ఆర్ఆర్బీ ఏఎల్పీ 01 ఆఫ్ 2024 సంబంధించినటువంటి సిబిఐటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలు కలిపేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ప్రజెంట్ మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్లో అప్డేట్ రాలేదు, కానీ ఆర్ఆర్బీ అలహాబాద్ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. మనకు ఒక మెయిన్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ నోటీస్. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లో మనకి ఇక్కడ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. RRBs have received representations regarding incidents of locking of computers at few centers during ALP CBAT test held in Shift 1 and Shift 2 on 15/7/2025. It is advised that after examining the exam logs, decision regarding re-exam of specific candidates of specific centers who have been adversely affected will be taken. సో ఈ విధంగా మనకైతే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మనకు షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 లో జరిగినటువంటి ఈ యొక్క ALP CBAT ఎగ్జామ్ లో ఈ యొక్క సిస్టమ్స్ అయితే లాకింగ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక సిస్టమ్స్ లాక్ అవ్వడం వల్ల మనకు అసలే ఇక 1 minute లో అండ్ అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి ఆ టైం లైన్ లోనే క్వశ్చన్ సాల్వ్ చేయాలి. కొద్దిమందికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత క్వశ్చన్ వచ్చే టైంకి లాక్ అవ్వడం, క్వశ్చన్ కొన్నిసార్లు బ్లర్ అవ్వడం, కొన్ని ఇమేజెస్ సరిగా రాకపోవడం, కొంతమంది కర్సర్ సరిగా పనిచేయకపోవడం, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే కనిపించడం జరిగింది. మేజర్ గా అయితే మౌస్ ప్రాబ్లమ్స్ అయితే అన్ని చోట్ల కూడా కనిపించినాయి, కానీ సిస్టమ్స్ లాకింగ్ మాత్రం మేజర్ గా కొన్ని సెంటర్స్ లో అయితే కనిపించినాయి. వాళ్ళందరూ కూడా ఈ రోజు అయితే ఎగ్జామ్ అవ్వగానే సెంటర్ లో ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా రైల్వే కూడా కాంటాక్ట్ అయ్యి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మన యొక్క సికింద్రాబాద్ జోన్ లో కానీ లేకపోతే ఎగ్జామ్ రాసిన ఏ క్యాండిడేట్ కి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో, లేదంటే రైల్వే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నటువంటి కాంటాక్టర్స్ అనేటటువంటి యాప్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ రైల్వే కనుక కాంటాక్ట్ అయినట్లయితే దెన్ మనకు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఫర్దర్ గా మీ యొక్క ఎగ్జామ్ సంబంధించి డేటాను వెరిఫై చేసి, ఒకవేళ మీ యొక్క ఎగ్జామ్ లాగ్ బుక్స్ లో ఏమాత్రం ఇష్యూ ఉన్నా, లేకపోతే మీకు ఆ యొక్క టైం లైన్ ఏ ప్రాబ్లం ఉన్నా, మీరు దానికి సంబంధించి ఓకల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని మీకు మళ్ళీ ఆ యొక్క రీ ఎగ్జామ్ అయితే మీకైతే అలాట్మెంట్ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ రావడం జరిగింది. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి క్యాండిడేట్ కూడా ఎవరైతే సిబిఐటి రాశారో వాళ్ళందరూ కూడా మీ యొక్క డేటాను ఒకసారి రీవెరిఫై చేసుకున్నా, అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయినాయా, దానివల్ల మీ యొక్క ఎగ్జామ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, ఆ యొక్క డేటాను అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఏమాత్రం ఇష్యూ ఉన్నా ఈ రోజు ఇమీడియట్ గా మీరు కనుక రైల్వేకి ఫార్వర్డ్ చేస్తే మీరు పంపించినటువంటి రిప్రజెంటేషన్స్, అంటే మీరు ఏదైతే డేటా పంపిస్తారో బై స్క్రిప్ట్ ఓరియంటెడ్ కానీ లేకపోతే మీ దగ్గర ఇంకేదైనా డేటా ఉంటే దాన్ని వాళ్ళకి అటాచ్ చేస్తే వాళ్ళు దాన్ని ఇమీడియట్ గా చెక్ చేసేసి మీ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి లాగ్స్ ఏదైతే డేటా ఉంటుందో దాన్ని చెక్ చేసుకొని మీకైతే రీ ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. సో అసలు ఇలాంటి బిల్బిత్రి సెంటర్లు ఎందుకు సెలెక్ట్ చేస్తారో తెలియదు. పెట్టేది కనీసం ఒక 10 లక్షల మంది కాదు, 1,00,000 మంది కూడా కాదు. ఒక జోన్ లో తిప్పి కొడితే 10,000 మంది కూడా ఎగ్జామ్ రాయరు. కనీసం అంటే కనీసం సింగిల్ షిఫ్ట్ లో అయిపోవాల్సింది దీన్ని 2 షిఫ్ట్లు చేసిరు. అండ్ దాంతోపాటు పెట్టేది కూడా చక్కగా పెట్టకుండా, సెంటర్లు సరిగా మెయింటైన్ చేయకుండా, అంటే తీసుకునేటటువంటి సెంటర్లే సరిగ్గా లేకుండా ఇట్లా చేస్తే ఒక క్యాండిడేట్ ఒక జీవితం అంటే ఆషామాషిగా అనిపిస్తుంది వీళ్ళకైతే. ఒకసారి రైల్వే ఆస్పిరెంట్స్ కాదు, రైల్వే ఎంప్లాయీస్ యొక్క ఎగ్జామ్ రాసి వాళ్ళకి ఇట్లా అయితే వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ, మనం పడేటటువంటి బాధ అనేది. రీ ఎగ్జామ్ అంటే మామూలు మాటలా? అసలు ఈ సైకో ఎగ్జామ్ అనేది ఎంత ఫోకస్డ్ గానో మనం ప్రిపేర్ అయితే కానీ ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ చేయలేము. 1 minute మన యొక్క కాన్సన్ట్రేషన్ పోయినా సరే మనం ఇన్నేళ్ళు పడ్డటువంటి శ్రమ మొత్తం బూడిదలు పోసిన పన్నీరే. అట్లాంటిది ఈ యొక్క రైల్వే మినిమం ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా, ప్రాపర్ సెంటర్స్ ఇన్స్పెక్షన్ సరిగ్గా లేకుండా పనికిమాలిన సెంటర్స్ ని తీసుకొని ఈ విధంగా ఇష్యూ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ కొద్దిసేపు అయితే మనకు మరొక ఎగ్జామ్ సెంటర్ కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ చూడండి, ప్రయాగ్రాజ్లో ఇది జరిగింది. మినిమం కామన్ సెన్స్ ఉండదు. ఏమన్నా అంటే మేము ఇండియన్ రైల్వే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయీస్ ఉంది, కానీ మినిమం మెయింటెనెన్స్ లేకుండా పైసలు తీసుకోవడం వస్తుంది. అన్ని ప్రాపర్ గా మెయింటెనెన్స్ మాత్రం రాదు. ఎగ్జామ్ సెంటర్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. కొన్ని సెంటర్లు అయితే కేవలం ఒక్క ట్యాబ్ తోటి, జస్ట్ ఒక ట్యాబ్ తోటి ఆ ఎగ్జామ్ సెంటర్ లో పడేటువంటి క్యాండిడేట్స్ అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ప్రాపర్ గా వాళ్ళకు ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తలేరు. సో ఇట్లా ఉంటది. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి ఇది ప్రాబ్లం అంటే రెస్పాన్స్ కూడా సరిగ్గా ఉండదు. రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే కరెక్ట్ పాత్ అనేది ఉండదు. కానీ మనం ఏమైనా మాట్లాడితే మాత్రం ఎగెనెస్ట్ మాట్లాడడానికి మాత్రం కోర్టు లాయర్లు మాత్రం ఉంటారు. సో వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ ఇండియన్ రైల్వే చేస్తుంది. సో ఈ యొక్క ఏఎల్పి సిబిఐటి అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ ఎగ్జామ్స్. ఓకేనా. సో ఎందుకంటే సైకో ఎగ్జామ్ అనేది అంత ఆషామాషి ఎగ్జామ్ కాదు, దీన్ని ఆడుకుంటారు రైల్వే అయితే. సో చూద్దాం మరి దీనికి ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి దీన్ని కవరప్ చేసేస్తారు. ఓకే, ఆల్రెడీ గతంలో కొన్నిసార్లు ఇట్లా జరిగింది. సరే పోనీ అని ఈసారి అనుకుంటే ఈసారి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనకైతే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఏ చిన్న ఇబ్బంది అయినా సరే రైల్వేకి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ వల్ల కాకుండా నాకు చెప్పండి, నేను మీ డీటెయిల్స్ తీసుకొని రైల్వేకి అయితే అటాచ్ చేసేస్తా. ఏ విధంగా చేయరో చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామ్స్ కనుక నిజంగా గ్రూప్ డి ఎగ్జామ్స్ వరకు ఏ విధంగా ఈ యొక్క రీ ఎగ్జామ్స్ కనుక పెడితే మాత్రము మాకు రైల్వే చైర్మన్ వద్దు, రైల్వే మినిస్టర్ వద్దు, వాళ్ళని కూడా ఇట్నే రీ అలాట్మెంట్ చేసిద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.